ఇంకొకటి బీజేపీలో ఒక సాధారణ కార్యకర్త దాదాపుగా కిషన్ రెడ్డి అయితే బీజేపీ ఆఫీస్లోనే ఉండి బీజేపీ నాయకులతో ఉంటూ దత్తాత్రేయతోనో మిగిలినటువంటి నాయకులతో ఉండు మొత్తం ఆఫీస్లో వంట చేసుకొని ఆఫీస్లో నాయకులకు వంట చేసి పెట్టేసి పార్టీ చెప్పినటువంటి జిరాక్సులు తీసుకొని పార్టీ చెప్పినటువంటి టైపింగ్లు చేయించుకొని సైకిల్ మీద బస్సులలో తిరిగినటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి. సాధారణ కార్యకర్త, అందులో బీజేపీ కార్యాలయంలో ఉంటూ ఏబీపీలో పనిచేస్తూ యువమోర్చాలో పనిచేస్తూ పక్క చూపులు చూడకుండా ఒకే పార్టీలో ఒకే సిద్ధాంతంలో ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఒక సాధారణ కార్యకర్త నుంచి ఇవాళ వరుసగా రెండోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం వరకు కూడా ఆయన ప్రస్థానం వచ్చింది. అంటే ఆ పార్టీలో ఉండి దేశంలో ఇటు కాంగ్రెస్లో కానీ ఇక్కడ కానీ ఒక సిద్ధాంతంలో ఉండి ఒకే చోట కొన్ని ప్రత్యేక పరిస్థితులు వేరే ఉంటే ఉండవచ్చు, కానీ కిషన్ రెడ్డి అట్లా సాధారణ కార్యకర్త నుంచి ఒక దశలో ఎట్లా అంటే ఆఫీస్ బాయ్ అనేటువంటి మాట కూడా ఉపయోగించవచ్చేమో, ఆ స్థాయి నుంచి ఇవాళ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా, యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యువమోర్చా జనరల్ సెక్రటరీగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, అట్లనే కేంద్రంలో సహాయ మంత్రిగా, కేంద్రంలో క్యాబినెట్ హోదాతో మంత్రిగా, ఇప్పుడు వరుసగా రెండవసారి సికింద్రాబాద్ నుంచి గెలిచిన వాళ్ళది అదృష్టమేమో. బీజేపీలో అంతకుముందు దత్తాత్రేయ గెలిచిన కేంద్రంలో మంత్రిగా ఉండేది. వరుసగా మళ్ళీ సికింద్రాబాద్ నుంచి 2014లో మళ్ళీ దత్తాత్రేయ గెలిచి 2019లో కిషన్ రెడ్డి గెలిచి మళ్ళీ ఇప్పుడు 24లో కిషన్ రెడ్డి గెలిచి సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు వరుసగా కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటిది పరిపాటిగా ఆనవాయితీగా మారింది. అంజన్ కుమార్ లేడనుకోండి, కానీ ఒక కిషన్ రెడ్డి పార్టీలో ఉండేటువంటి ఏ పార్టీలో పనిచేసినా, బీజేపీలో పనిచేసినా ఇంకెక్కడ పనిచేసినా నిబద్ధతను గుర్తించాలి, కార్యకర్తలను గుర్తించాలి, కార్యకర్తల ఎదుగుదలకు పార్టీ అవరోధాలు సృష్టించకుండా వాళ్ళలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఇస్తేనే ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారు. సేమ్ ఇట్లనే బండి సంజయ్ కూడా సాధారణమైనటువంటి ఒక ఏబీపీ నాయకుడు, కరీంనగర్లో చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏబీపీ నాయకుడుగా ఢిల్లీలో పార్టీకి సంబంధించినటువంటి పని చేసుకుంటూ ఢిల్లీలో ఉంటూ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి కార్పొరేటర్గా పోటీ చేసి 2-3 సార్లు కార్పొరేటర్గా గెలిచి ఆ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి ఎన్నికల్లో గెలిచి వరుసగా 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే పట్టు వదలని విక్రమార్కునిలాగా కరీంనగర్లోనే ఉంటూ ఎంపీగా గెలిచి రాష్ట్ర అధ్యక్ష స్థాయి బాధ్యతలు తీసుకొని రాష్ట్ర అధికార ప్రతినిధి నుంచి అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ఆ తర్వాత కేంద్రంలో సహాయ మంత్రి వరకు ఎదిగి ఏ పార్టీ వైపు వెళ్ళలేదు, ఉన్న పార్టీనే పట్టుకొని అదే పార్టీలో ఉంటూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ కేంద్రంలో సహాయ మంత్రి బాధ్యతలు తీసుకునేంత వరకు వెళ్ళడం అనేటువంటిది పార్టీలో గుర్తించాల్సిందే. మన పార్టీ, మీ పార్టీ, బయట నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప, రాజకీయాల్లో అవసరాల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు, వాళ్ళు కూడా గెలవచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. కానీ పార్టీలో ఉండే 50-60% మందిని గుర్తించి కనీసం ప్రతి ఎన్నికల్లో 50-60% ఖచ్చితంగా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకు, ఈ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటి నిబంధన బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మిగిలినటువంటి అందరూ కూడా చేయాల్సినటువంటి పని అది. బయటి వల్ల సేవలు కూడా అవసరం ఉంటుంది, పార్టీకి అప్పుడు ఉండేటువంటి టెక్నికల్గా అవసరం ఉంటుండవచ్చు, కానీ కనీసం 50%-60% పార్టీలో పుట్టి పెరిగి పార్టీ వీడిపోకుండా ఉన్నటువంటి వాళ్లకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యక్షంగా పోటీ చేసేటువంటి అంశంలో కానీ, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటువంటి అంశంలో కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి వాళ్లకు పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ ఎర్రంనాయుడు కొడుకు కూడా అంతే. ఎర్రంనాయుడు చనిపోతే వాళ్ళ కొడుకుగా సేమ్ శ్రీకాకుళం నుంచే పోటీ చేసి చిన్న వయసులో 37 సంవత్సరాల వయసులో వరుసగా 3వ సారి ఎంపీగా గెలిచాడు. ఇవాళ కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్గా 37 సంవత్సరాలకి ఉన్నాడు. ఇంకా చెప్పుకోవాల్సిందంటే కేంద్రంలో సహాయ మంత్రి పదవి దక్కించుకున్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. నేను బీజేపీ బీట్ చూస్తున్నప్పుడు పక్కపక్క ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆంధ్ర ఉద్యమము, తెలంగాణ ఉద్యమం పక్కపక్కకు వేరు జరుగుతున్నప్పుడు సోమ్ వీర్రాజు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శ్రీనివాసరాజు ఇట్లాంటి కార్యకర్తలంతా కూడా ఆంధ్రాలో, లేదంటే ఈ నెల్లూరుకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడికి హైదరాబాద్కి వస్తే
సురేష్ రెడ్డి లాంటి నాయకులు హైదరాబాద్కు వస్తే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం కీలకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా ప్రత్యేక ఆంధ్రానే మాకు కావాలి, సమైక్యాంధ్ర వద్దు అని దాడులను కూడా ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తులు. బీజేపీలో చిన్న కార్యకర్తగా తన స్థానం చేసి ఆయన మొదలుపెట్టి ఇవాళ కేంద్రంలో సహాయ మంత్రి దాకా 2009లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఇదే నరసాపురం నుంచి పోటీ చేస్తే 11-20 వేల ఓట్లు ఆయనకు వచ్చినాయి. 2009లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే, అంటే పార్టీ మాకు అప్పుడు పొత్తు లేదు కాబట్టి మేము పోటీ చేయము ఇట్లా కాదు, పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేయడము. ఓడిపోయినా 10,000 ఓట్లు వచ్చినా 20,000 ఓట్లు వచ్చినా సరే బీజేపీ పార్టీ గుర్తుండాలి, మేము గెలవాలి అనేటువంటి పార్టీ కార్యకర్తగా అదే నరసాపురం నుంచి ఆయన అంతకుముందు ఇంకొక రాజు పోటీ చేస్తే 2014లో పోటీ చేశాడు. రఘురామ కృష్ణరాజు కంటే ముందు ఉన్నటువంటి ఒక రాజు బీజేపీ నుంచి గెలిచాడు. ఆయనకు పనిచేసి తాడేపల్లిగూడెంలో చనిపోయినటువంటి పైడికొండల మాణిక్యాలరావుకు దగ్గరుండి ఎన్నికల పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక సాధారణ కార్యకర్తకు ఇంత గుర్తింపు లభించడం అనేటువంటిది కూడా. సో కార్యకర్తలందరినీ గుర్తించాల్సినటువంటి అవసరము, ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేస్తారు, వాళ్ళ కుటుంబాలన్నీ పక్కకు పోతాయి. వాడు తింటాడో తాగుతాడో ఉన్నదో లేదో తింటుంటాడు. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా కనీసం 50-60% కార్యకర్తలకు గుర్తింపు ఇస్తే ఏ పార్టీ అయినా బతుకుతుంది అనడానికి. ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణలో లేకపోవడానికి కారణం అదే. కార్యకర్తలు అనేటువంటి వాళ్ళను తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయింది, గుర్తించలేకపోయింది. 2001 నుంచి పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళను సగం మందిని బయటికి వెళ్ళగొట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడింది. లేకపోతే ఆ పార్టీ కూడా నిర్మాణం చేసుకోకపోతే కష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఈ ఎన్నికలు అయితే అయిపోయినాయి. లోక్సభ తర్వాత పార్టీలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు సాగుతుంటాయి. ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిదే ప్రశ్న. ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అభివృద్ధి ఎట్లా ఉంటుంది, ప్రజల ఎజెండాను ఏ విధంగా తీసుకుపోతారనేటువంటిది చూడాలి. ఇవి రోజున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.